అయితే నా ఉద్దేశం ఏంటంటే కోర్స్ ఎన్నికల్లో కాస్త ఇవన్నీ మాటలు కాస్త వేడెక్కుతుంటాయి, ఎమోషనల్ గా మాట్లాడినప్పటికీ కూడా. సార్ మురళి సార్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు అభిప్రాయం తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు, ఇదంతా కూడా పొలిటికల్ టైం కనుక ఇటువంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారు, ఇటువంటి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం దిలీప్ కుమార్ గారు చెప్తున్నారు. నేను పెద్దలు దిలీప్ కుమార్ గారికి, మురళీ మనోహర్ గారికి నమస్కారం. నేను పెద్దలు మాట్లాడుతున్నారు, చాలా గౌరవంగా భాష ఉంటుంది అనుకున్నా, కానీ పదాలు ఉపయోగిస్తున్నప్పుడు వారు కూడా కేసీఆర్ ట్రైనింగ్ అయిందా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి భారతదేశంలో మాట్లాడుతున్నారు ఈరోజు, కానీ నిస్సిగ్గుగా మన్మోహన్ సింగ్ మాట్లాడాడు ఆ రోజున. నిస్సిగ్గుగా మన్మోహన్ సింగ్ అనేటువంటి సిగ్గులేని వ్యక్తి ఈ దేశంలో సంపదల మొదటి అధికారం ముస్లింలకే ఉంటుంది అన్నాడు కదా సార్. అప్పుడు ఏ సిగ్గుతో మాట్లాడాడో ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన భాష కనుక అదే ఉంటే అదే భాషలో సమాధానం చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటే పుస్తకాలు మన ఒక భాష బలరాం గారు చాలా సందర్భాల్లో తెలంగాణలో మనం తెలుగు భాష మాట్లాడతాం, ఏం కొనేటట్టు లేదని, ఏం తినేటట్టు లేదని కాంగ్రెస్ వాళ్ళు పాట పాడుతుంది. పుస్తకం మెట్టెలు అమ్మి నేను మిత్తికి మిత్తీడు కట్టి పుస్తకం మెట్టెలు అమ్మి నేను అని. ఆ భాషను అంటే ఆ రోజు పెరుగుతున్న ధరలు కావచ్చు, ఇంకో దానికి వచ్చి సందర్భం వచ్చినప్పుడు పుస్తమెట్టలు అమ్మి నేను అనే పదం ఉపయోగించారు. అట్లాగే ఇప్పుడు ఈ దేశ సంపదను కాంగ్రెస్ పార్టీ ఎట్లా దోచుకుంటుందంటే ఆఖరికి మన పుస్తమెట్టలు కూడా అమ్మిపించే స్థాయికి దిగదారుస్తుంది. ఈ దోచుకున్న సంపదను లేదా ఈ సంపద సృష్టించబడిన సంపదను ఎవరికి ఇస్తుంది అంటే ఈ దేశంలో దురాక్రమణదారులను మెచ్చుకునేటువంటి వాళ్ళను, ఈ దేశానికి వచ్చిన దురాక్రమణదారులను సమర్థించే వాళ్ళను, ఈ దేశంలో తీవ్రవాదం సమర్థించేటువంటి కొన్ని వర్గాలకు లేదా ఆ వర్గాలను మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ వ్యవస్థకు దోషి పెడతారు అనేటువంటిది ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క అభిప్రాయం. ఈ దోషి పెడతారు అనేటువంటి పదం అందులోకి వచ్చిందా ఇంకో దాంట్లోకి వచ్చిందా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం అంటున్నారు. నేను సూటి ప్రశ్న ఈరోజు దేశ ప్రజలకు లేదా కాంగ్రెస్ నాయకులు, ఇందిరాగాంధీ 76లో ఎమర్జెన్సీ కాలంలో సెక్యులరిజం అనే పదాన్ని ఈ దేశ యొక్క రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో పెట్టింది కదా. సెక్యులరిజం అనేది అరువు తెచ్చుకున్నటువంటి, ఎందుకంటే మన భాష, మన వ్యవహారం, మన పద్ధతి ఎప్పుడు కూడా మనం యూరోపియన్ కాపీ కదా. యూరోపియన్ కాంగ్రెస్ అంటే యూరోప్ ను కాపీ కొట్టిన కాంగ్రెస్ స్టేట్మెంట్. ఆ తప్పైతే వారు ఖండించుకొని నాకు అభ్యంతరం. యూరోప్ నుంచి కాపీ కొట్టినట్టు అదే పద్ధతిలోనే ఆ భావజాలం, యూరోప్ భావజాలం ఉన్నట్టుగానే నెహ్రూ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అదే భావజాలంతో సెక్యులర్ అనే పదాన్ని అక్కడ ఉన్నటువంటి దేశాల నుంచి తెచ్చుకున్నారు. దాని అర్థం ఏంటంటే, నాకు తెలిసిన అర్థం చెప్తున్నా, వారు సంబంధించుకోండి. కానీ నాకు తెలిసిన అర్థం ఏంటంటే, రాజ్యానికి మతం లేదు అంటే ప్రభుత్వానికి మతం లేదు. మతాతీత లౌకిక రాజ్యం అంటే దాని అర్థం ప్రభుత్వం ఏ మతాన్ని పట్టించుకోదు, మతం వ్యక్తిగతమైంది, ప్రభుత్వం ఏ మతానికి సమర్థించదు, ఏ మతాన్ని వ్యతిరేకించదు. ఇది కదా దాన్ని ఏ మతాన్ని సమర్థించదు, ఏ మతాన్ని వ్యతిరేకించదు. ప్రజల ఇష్టాలను బట్టి ఆరాధన పద్ధతులు ఉంటాయి, వాళ్ళ సంస్కృతిని వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. మరి ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఒక మతం యొక్క అంశాలలో దఖలు చేసిందో చెప్పండి. మత అంశాలు, ప్రభుత్వానికి మతం లేదు, ఇది రాజ్యాంగంలో లౌకికవాదం అనేటువంటి దానికి నిర్వచనం. నేను కావాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు దాని మీద ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది. నేను దాని గురించి కాపీలు కావాలంటే పంపిస్తా బలరాం గారు. ప్రభుత్వానికి మతం లేదు, కానీ ఇదే ప్రభుత్వాలు 50 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాల కాలఖండంలో అనేక మత విషయాలలో కాంగ్రెస్ పార్టీ, షాబానా కేసు చాలా చిన్నది, వక్ఫ్ బోర్డు కేసే ఉంది, వక్ఫ్ బోర్డు సంగతి ఉంది, అట్లా ఎన్ని మతం సంబంధించినటువంటి ఎన్ని అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయిందో, ఎన్ని మతాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయిందని మన దఖలు చేసిందో మనకు కనపడుతూనే ఉంది. నేను ఆ సందర్భంగా ఒక కోట్ చేస్తాను బలరాం గారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది బలరాం గారు. ఇంట్రెస్టింగ్ జడ్జిమెంట్ ఏంటంటే, ప్రజలు కట్టేటువంటి పన్ను రూపంలో కట్టే సొమ్ములోంచి ₹1 కూడా ఏ మత కార్యక్రమాలకు ఖర్చు పెట్టద్దు. అది ముస్లిం మతాలకు కానీ, హిందూ మతం కానీ, జైన మతం కానీ, సిక్కు మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ దేనికి ఖర్చు పెట్టద్దు. ఇది లౌకిక రాజ్యం యొక్క నిర్వచనం, లౌకిక రాజ్యానికి సంబంధించినటువంటి ఇంటర్ప్రిటేషన్, దాని యొక్క డిస్క్రిప్షన్ హైకోర్టు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. మరి దాని అర్థమైతే మనకు మసీదులకు రంగులు వేయొచ్చు, మౌలీలకు డబ్బులు ఇవ్వచ్చు, బుల్లాలకు డబ్బులు ఇవ్వచ్చు. మనం మాత్రం హిందూ దేవాలయాలు మాత్రం ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ ఎండోమెంట్లు ఉండాలి. ఎండోమెంట్స్ వచ్చి ఇస్తే పైసలు కామన్ గుడ్ ఫండ్ నుంచి మనం ఖర్చు పెట్టుకోవాలా. ఇది కదా మీరు లౌకిక రాజ్యం యొక్క అర్థం అంటే. ప్రజలు కట్టే ₹1 కూడా ఏ మౌలికి ముల్లాకు
జీవిత రూపంలో వచ్చినా దేని రూపంలో వచ్చినా అది లౌకిక రాజ్యానికి వ్యతిరేకము, లౌకిక రాజ్యానికి విరుద్ధము. మరి ఏది లౌకిక రాజ్యం అండి? ఈ దేశంలో పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ లౌకిక రాజ్యమా? ఇది పొలిటికల్ లౌకిక రాజ్యం. రాజకీయ లౌకికం పాటిస్తూ ఆ మతాన్ని గుంపు చేయడం, ఈ మతాన్ని గుంపు చేయడం, ఈ మతాన్ని కిదిస్తామని చెప్పడం, ఆ మతాన్ని కదిస్తామని చెప్పడం, రాజకీయ లౌకికవాదాన్ని పాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ తప్పిస్తే రాజ్యాంగం పొందుపరిచే లౌకికవాదానికి విరుద్ధంగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించింది, మాట్లాడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక లౌకిక పార్టీ కాదు, అది మతం ఆధారంగా నడుస్తున్నటువంటి ప్రకాష్ రెడ్డి గారు, ఏ మతాన్ని నడుపుకుంటారు. ప్రకాష్ రెడ్డి గారు, నేను చాలా స్పష్టంగా ప్రకాష్ రెడ్డి గారు ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు మీరు చెప్తున్న అలిగేషన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ప్రధానమైన అబ్జెక్షన్, ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మెజారిటీ సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీయే. అటువంటి ఆలోచనే ఉంటే కనుక అప్పుడే జరిగి ఉండేది కదా అని చెప్పని అంటున్నారు. ఏం జరగాల్సింది అప్పుడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది బలరాం గారు. కానీ ఈ దేశాన్ని విభజిస్తున్నప్పుడు మత ప్రాతిపదికన విభజించారా, ఇంకో ప్రాతిపదికన విభజించారా? మత ప్రాతిపదికన విభజించినటువంటి దేశంలో నేను భారతీయ జీవన విధానంలోనే లౌకికం అంటే ఇతరులను గౌరవించేటువంటి స్వభావం ఉన్నటువంటి అది. కానీ బెంగాల్ నుంచి వచ్చినటువంటి, బంగ్లాదేశ్ వచ్చినటువంటి, లేదా రోహింగ్యాలు, బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలను భారతదేశంలో పౌరసత్వం ఇవ్వాలా? ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కదా. అంటే మీరు ఎక్కడ నుంచి అదే హిందువులకు ఇస్తే, అంటే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరిగితే ఆ హిందువులు భారతదేశానికి వచ్చినప్పుడు పౌరసత్వం ఇస్తే తప్పు, కానీ బంగ్లాదేశ్ వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలా? ఇది లౌకిక రాజ్యం అంటారా? దీన్ని 50 సంవత్సరాల మీద ఏం చెప్పండి ఏంటంటే, ఈ దేశంలో 8 లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులను వక్ఫ్కు అప్పచెప్పినారు వీళ్ళు. ఈ ద్రోహం చేశారు కాంగ్రెస్ పార్టీ. ఇంకెంత ద్రోహం చేస్తారు? ఇంకెంతకాలం ద్రోహం చేస్తారు? మీ జనాభా పెంచుకుంటారా? ఈ డెమోగ్రఫిక్ చేంజెస్, నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన బలరాం గారు, హైదరాబాద్ లో డెమోగ్రఫీ ఎంత చేంజ్ అయింది. పాత ఈది బజార్లో మాకు ఇల్లు ఉండేది నేను చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈది బజార్లో ఒక్కరిని చూపించండి ఈ ఒక్క మతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా. మా చంద్రబాబు బరదరిలో పెద్ద ఇండ్లు ఉండేవి, ఒక ఇల్లు చూపించండి. ఎందుకు ఈ డెమోగ్రఫీ చేంజ్ జరిగింది? దీనికి బాధ్యులు ఎవరు? ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఎందుకు జరుగుతుంది? పాత నగరంలో ఎందుకు ప్రజలు సుఖశాంతితో ఉండట్లేదు? ఎందుకు ఇల్లు అమ్ముకొని వస్తున్నారు? ఎందుకు బతుకు దగ్గరకు వస్తే ఇంకో దగ్గర పోతున్నారు? అప్పనంగా ఇల్లు వాళ్ళకి అప్ప చెప్పేసి వస్తున్నారు. దీనికి ఏ లౌకిక రాజ్యం ఇది నడిపిస్తున్నారు? అందుకోసమే చెప్పారు, పుస్తమెట్టలు అమ్మేనా సరే హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలి మేము, అంటే కొత్త నగరం వచ్చి కొనుక్కోవాలి. ఎందుకంటే అక్కడ గుంజుకుంటున్నారు కాబట్టి మరి పుస్తమెట్టలు అమ్మనట్ట దీని భావం ఏంటి? నిరజాక్షాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది సార్. అందుకోసం చెప్పిన భావాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళు కూడా పెద్దలు వాళ్ళు చెప్పినటువంటి దిలీప్ గారు చెప్పిన భాషలో భావాన్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు, మన్మోహన్ సింగ్ భావాన్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు, మరి మోడీ గారి భావాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది, అది భాషను కూడా అలుపుదప్పుడు మాట్లాడడం అనేటువంటిది అది కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. కాబట్టి భాషను కంట్రోల్ చేసుకున్నప్పుడు భావాన్ని అర్థం చేసుకోండి. మీరు ఈ ప్రభుత్వం కనుక వస్తే సంపదను ఒక వర్గానికి దోషిపెడతారు అంటే, సంపదను దోషిపెడతారు. ఎంత దోచుకుంటారు మన సంపదన అంటే, మనం మిత్తిలు కట్టి పుస్తమిట్టలు అమ్మిన అనే స్థాయిలోనే దోచిపెట్టుకుంటారు. మనం దోచుకుంటారు, వాళ్ళకి పెట్టుకుంటారు అనేటువంటిది భావం. అది భావాన్ని అర్థం చేసుకోండి. అక్కడ భావం అయినప్పుడు ఇక్కడ భావం ఉంటుందండి. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. బస్ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం చెప్పండి. ఇది అభిప్రాయం ఏం లేదండి. మొట్టమొదట మీకు, అక్కడున్న వీక్షకులకు, అక్కడున్న పెద్దలందరికీ నమస్తే. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే,